అదృష్టం బాగుండబట్టి సరిపోయింది గాని ఆడికి దొరుకుంటే ఈ పాటికి రోడ్ రోలర్ కింద తూటుకర్లాగా అయిపోయింది నా బతుకు. ఫైట్ సీన్ లో కమెడియన్ లా ఈ బాలసౌరి గారు ఒక నా ప్యానానికి. ఆత్రం ఆపుకోలేనాడు పంచంతా పాడు చేసుకున్నాడని ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడు. నేనెత్తనేంటే చచ్చిన ఎత్తనం. దీని సెగదరగా జీవితం. ఏ ముహూర్తాన్ని సీర కట్టుకున్నాను గాని ఇప్పదంటే కుదరట్లేదు. ఇదేంటి నన్ను చూడగానే మీదడి కలిసేయకుండా మింగేసేలా చూస్తున్నాడు. ఏమైంటుంది? ఓహో, మనం ఈ సీర సెటప్ లో ఉన్నాం కదా, ఈ బుర్ర తక్కువ గుర్తుపట్టినట్లేడు. రాజా కోసం వచ్చాను. లేడా? నీ ముందే ఉన్నాను రా సచ్చినోడా. బయటికెళ్ళాడా? అవును, నువ్వు రాజాకు ఏమవుతావు? ఏమైతే నీకెందుకురా వ్యాపిరి కొట్టు మొక్కవాడా. బొచ్చు పీకిన కోళ్ళ ఉండేవాడికి బొంబాయి హీరోయిన్ లాంటి మరదలా? దేవుడా, ఏం పర్లేదు. వాడికి డబ్బిచ్చి తప్పు చేశాననుకున్నాను. నిన్ను చూశాక అలా అనుకోవడం తప్పని తెలుసుకున్నాను. వస్తాను, మళ్ళీ వస్తాను. ఇదేంటి గవర్నమెంట్ ఆసుపత్రిలో నర్సులా పిచ్చి పిచ్చిగా సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ముందు నువ్వు వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ఏంటి రాజా, పాత సినిమాల్లో నరేష్ లాగా లేడీ గెటప్ లో తెగ యాక్ట్ చేసేస్తున్నావు? యాక్టింగ్ యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ ఏంటా? నువ్వు వాణ్ణి చూసి రాఘవేంద్రరావు సినిమాలో రంభా లాగా తెగ సిగ్గుపడిపోవడం, వాడు నిన్ను చూసి మోకే సినిమాల్లో కమెడియన్ లాగా తెగ మెలికలు తిరిగిపోవడం నేనంతా చూసానులే. ఏం చేస్తాను తల్లి, కూటి కోసం కోటి ఇజ్జలు, నోటు కోసం చెతకోటి వేసాలు అన్నారు. చెప్పు తీరేదాకా ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి కదా. ఈ గెటప్ నీకు ఈ రకంగానే ఉపయోగపడుతుంది కానీ. వామ్మో, ఇది కళా నిజమా? నీ నోటంట నాకు సపోర్టింగ్ చేసే మాట. ఓవర్ చేయకు. అస్సలు చేయను. నీ సపోర్ట్ ని ఇలాగే కొన్నాళ్ళు సాగించి నన్ను అడి బారి నుంచి ఎలాగైనా తప్పించుతలే. అలాగేనే పండుగ చేసుకో. అయితే ఎక్కడి నుంచి ఆడొచ్చినప్పుడు నేను రాజాను కాదు మీ అక్క వీణని అని చెప్పు. ఓకే. అయ్యి బాబో. మీరు రాజా లేడా అండి? లేడండి. పోన్లేండి, వాళ్ళ తాలూకా ఎవరన్నా ఉంటే పిలుస్తారా అండి? కొంచెం మాట్లాడాలి. నేనున్నాను కదండి, నాతో మాట్లాడండి. చిచి, మీరు కాదండి. అంటే నా ఉద్దేశం, మీరు చిన్నపిల్ల కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా అని. పెద్దవాళ్లే కదా, పిలుస్తాను. మీరు కూర్చోండి. అక్క, వీణక్క, నీకోసం బాలసారి గారు వచ్చారక్క. అక్క, రోహిణి కార్తెలో శీతకార్తెలాగా టైం కాని టైంలో ఆడొచ్చాడు. ఏదో చెప్పి పంపించి ఐశ్వర్య. ఏంటి స్నానం చేస్తున్నావా? అయ్యో, ఆయన మీకోసమే వచ్చారంటక్క. ఎలా మరి? ఇదేంటి ఐశ్వర్య ఎలా ఇరిగించేస్తున్నావు? నీ వాళ్ళకం సొత్తుంటే నన్ను మళ్ళీ గెటప్ వేసుకుని ఆడి కనిపించమనేటట్టున్నావే. అవునక్క, నీ చేత్తో కాఫీ ఇవ్వకపోతే బాగోదు. ఆయన హర్ట్ అవుతారు. మరదలు మంచి కోఆపరేటివ్. సర్లే అన్న అక్కడ ఏడమను వస్తున్నాను. అలాగే
తొందరగా వచ్చే అక్క. అక్క వచ్చేస్తుంది, మీరు వెయిట్ చేయండి. సరే. ఏమైనా సరే ఈ రోజు ఈ మోగ పిల్లకి మన మోగ మనసులో మాట చెప్పేయాల్సిందే. వీణా, నేను మీకోసమే వచ్చాను. నాకు డొంక తిరుగుడుగా మాట్లాడడం తెలీదు. సూటిగా చెప్పేస్తాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు కనపడగానే నా గుండెల్లో ప్రేమ పాటలు మొదలైనాయి. నువ్వు కాదండి, ప్రేమిస్తేలో భరత్లా పిచ్చోడైపోతాను. నీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. నన్ను కాదనకు ప్లీజ్, ప్లీజ్. నాకు తెలుసు వేణా, నీకు కూడా నేనంటే ఇష్టం అని. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వేణా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీ చేతులు లేత పొట్లకాయలా ఉన్నాయి, నీ కళ్ళు పండిన వాక్కాయలా ఉన్నాయి, నీ ముక్కు బెండకాయలా, పెదాలు దొండపళ్ళలా ఉన్నాయి. నాలో నీ కూరగాయల కొట్టు కనబడుతుంది అనమాట. ఏం చేస్తాం కానీ నీలో నాకు బాగా నచ్చిందేంటో తెలుసా? నీ నవ్వు. నేనేం మాట్లాడినా అందంగా నవ్వుతావు. ఎందుకు? ఏడవలేక. చిన్నప్పటి నుంచి నాదో కోరిక. నీ ఫేస్ ఫిగర్ ఉండమే ఎక్కువ, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు కోరికలు కూడా. తొందరగా చెప్పరా బాబు, ఆకలేస్తుంది. డాన్స్ వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే సోఫా మీద నేను కూర్చొని చూస్తూ ఉండాలని. సరసకురా దొరా మనోహరా, సరసకురా దొరా మనోహరా, చిటికలు వేయగనే నీ చలుకున వాలితిరా, పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా, మోతగ మోచులు తీర్చుకోను తరుణం ఇదేరా, సరసకురా దొరా మనోహరా. టేపులో వచ్చిన పాటకే ఇంత అందంగా ఉంటే నిజంగా అయితే ఇంకెంత అందంగా ఉంటావో. అందంగా కాదురా, అసహ్యంగా ఉంటది. నీ గొంతు రావాలి. వస్తుంది, వస్తుంది అంతే. గొంతు రావాలా? పెళ్లి పిల్లలాగా వచ్చిన కోడి పిల్లని చేసి ఆడుకుంటున్నాగా. నేను ఆడపిల్లని ఆడుకున్నాను. ఏంటి అదే అర్థం కావట్లేదు. ఆడు ఏదో తోటడో ఏంటో. బాలా సౌరి గారా? మళ్ళీ వచ్చాడు. రాజా, రాజా ఇంట్లో లేడండి. పిల్లి పెత్తరాదవా, ఆడెవడ కావాలి? నాకు కావలసింది వీణ. అక్క లోపల ఉందండి. ఒక్కసారి పిలువమ్మా. డాక్టర్ మీరు రండి.
వెళ్ళమ్మా, నీ అక్కని పిలుచుకురా. ఇప్పటికిప్పుడంటే కష్టం. గెటప్ మార్చాలి కదా. గడపేంటి? గెటప్ కదండి విషయం, మేకప్. ఎదకొచ్చిన ఆవు పేయిలాగా ఎంత అందంగా ఉంది. వీణా, ఈయన కొండ వెంకట్రావు గారని మా ఊళ్ళో పెద్ద డాక్టరు. కోడితోడైనా, సూడు గేదైనా, సంటి పిల్లైనా, కుంటి ముసలైనా అందరికీ ఈయనే డాక్టరు. నిన్ను సెక్స్ అయిపోతారని తీసుకొచ్చినాను. దేనికి? దేనికేటి? మాట్లాడించడానికి. ఈయన సెక్స్ వేసి సొల్యూషన్ చెప్తారు. రావీణా. నాలుక బయటికి తీయమ్మా. ఓవా 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 ఓవా. ఓవా ఓవా ఓవా. ఏమైంది డాక్టర్? ఏమీ కాలేదు. ఈమె గొంతులో నాకు ఏ ప్రాబ్లం కనిపించట్లేదు. పశువుల డాక్టర్ చేత మనుషులు చెక్ చేస్తే ఇలానే ఉంటది. సరే, అసలు ట్రీట్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. ఆఖరి ట్రీట్మెంట్. దీంతో షాకిస్తే గేదెలకు కూడా మాటలు వచ్చేస్తాయి. వీణా వీణా వీణా. ఈ కేసు నా వల్ల కాదు. ఎవరైనా మంచి మనుషులు డాక్టర్ చూపించుకోండి. నాకు తెలుసు వీణా, నీకు కూడా నేనంటే ఇష్టమే అని. మరీ ఎరగబండి అయితే కట్టి తిరగడిపోతావు. సర్లే గాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? పిల్లలు గట్రా ఎలా ప్లాన్ చేస్తున్నారు? కిట్టిగాడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. ఈ రాజాగాడు ఏం చేసినా లచ్చిందేవి కోసమే. నా బుర్రలో ఉన్న బుల్లెట్ ప్లాన్ అర్థం అవ్వాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి. ఏంటో ఆ ప్లాను? ఈ వీణా క్యారెక్టర్ అర్థం పెట్టుకుని ఆడ అకౌంట్ అనాకాని కథ చేసేయడమే. ఎలా? ఏం లేదు, నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళి బావా బావా మా అక్క నేను లవ్ చేస్తుంది కానీ మా రాజభవన్ చూసి తెగ భయపడిపోతుంది అని చెప్పాయి. చెప్తే నువ్వేం భయపడకు, ఆ నాకు అప్పున్నాడు, తేడాలతో తోలు తీసేస్తాను ఎదవది అంటాడు. అన్నీ నువ్వు అంత మాట అనుకు బావా, మా అక్క నాడు వదిలేయాలంటే నువ్వు ఆడ అప్పు వదిలేయాలని కండిషన్ పెడతావు. పెడితే ఆ నాలా ఉన్న ఈయన కోసం నాలా ఉన్న రాజాగడి అప్పు వదిలేస్తాడు. ఎలా ఉంది ఐడియా? బానే ఉంది, కానీ నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి? ఆ నా అప్పు వదిలేస్తే నేను నీకు కొంప వదిలేస్తాను కాబట్టి ఏమంటావు? ఓకే ఓకే ఓకే. అది బావ పరిస్థితి. మా అక్క మీ ఇంటి గడప తొక్కాలని, మీ పిల్లలతో ఆ ఇంటిని నింపేయాలని ఆశపడుతుంది. కానీ ఇదంతా జరుగుతేమోనని భయపడుతుంది. అదేంటిది? దాని భయం వెనకాల ఒక కారణం ఉంది. ఏంటది? కథ కొంచెం పెద్దగా ఉంటుంది. పర్లేదు చెప్పు, నాకు బోల్డ్ అంత టైం ఉంది. మా కుటుంబానికి కొంత అప్పుంది. మా అక్క గొంతుకు చెప్పుంది. అప్పుకి
ఆపరేషన్ కి కామన్ గా డబ్బు కావాలి. ఓ, ఎంత? 20 లక్షలు. 20 లక్షలా? చూసారా, సౌండ్ కి మీ వాయిస్ లో వైబ్రేషన్ మారింది. నా కష్టాల కుటుంబంలోకి మీకు వెల్కమ్ చెప్పలేక, అలా అని ఇష్టాన్ని చంపుకోలేక మా అక్క బాధపడుతుంది. నా వీణకిన్ని కట్టాలెట్టిన దేవుడు నాకు దొరికితే ఏ కీలు కాకీలు ఇరిసేస్తా. అయినా ఏం పర్వాలేదు, దేవుడు మీకు అన్యాయం చేసినా నేను న్యాయం చేస్తాను. ఆ 20 లక్షలు నేనిస్తాను. నిజంగా? ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఎయ్యకుండా ఒక మాట చెప్పనమ్మా. రేపు మీ ఇంటికొస్తాను. మీ అక్కని సెంటు కొట్టుకుని రెడీగా ఉండమను. దేనికి? నాకు డబ్బు కావాలని మీ అక్క చేత ఒక్క సైగ చేయించు. తను అడిగితే డబ్బు పోతుందన్న బాధ నా మనసులోంచి పోతుంది. అలాగే. ఆ, ఇక మమ్మల్ని ఇద్దరిని ఆ దేవుడు కూడా విడదీయడమ్మా. ఒప్పేసుకున్నాడా? అదేంటి సర్ప్రైజ్ అవుతావు అనుకుంటే షాక్ అవుతున్నావు? అంతలేదు, క్యారెక్టర్ లో దూరిపోతా, నటలో నాట్యం చేసేస్తా. ఆ మాట మీదే ఉండు. అక్కడేం జరిగినా నీ ఫేస్ లో స్మైల్ పోకూడదు, బిహేవియర్ లో తేడా రాకూడదు. అలాగే. ఎంతకి ఎప్పుడు వస్తున్నాడు? రేపే. వీళ్ళ రిలేషన్ చూస్తుంటే నాకు వాంతి వచ్చేలా ఉంది. ముందు అలాగే ఉంటుంది, పోను పోను అలవాటైపోతుందిలే. అంటే ముందు నీకు కూడా. అక్క, నిన్న బాలశౌరి గారికి మన కష్టాలన్నీ చెప్పాను. ఆయన పెద్ద మనసు చేసుకుని విన్నారు. ఎంటాడు యాదవ, ఎందుకేనాడు? మా ఊళ్ళో రైలు పట్టాలు వేసినప్పుడు పుట్టాడు యాదవ. చెట్టుకి చీర కట్టిన అమ్మాయి అనుకునే కండిషన్ లో ఉన్నాడు. సాయం కూడా చేస్తా అన్నారు. చేస్తాడు, చేశాక నెత్తిన సెంగేసుకుపోతాడు. అప్పు పేపర్ సింపేగానే నేను ఎక్కడి నుంచి బేసానా ఎత్తేస్తాను. ఆ తర్వాత నిన్నే ఆడుకుంటాడు తెంగర పుచ్చి. నువ్వు ఒకసారి సైకి చూస్తే సంకనాగిపోతాడంటావు. వీడుకడు నెత్తి మీద నీళ్లు కుండి పెట్టుకున్నట్టు మాట్లాడితే ఏడుస్తూ కూర్చుంటున్నాడు. అరే ఆపరా బాబు. అశో, ఏడవకండి. నీ కట్టాలు నేను తీరుస్తాను. వదిలే, ఎలా శామగబ్బు నువ్వును. ఏంటి పిన్ని, ఆల్జిబ్రా లెక్కల్లాగా నీ ప్లాన్ కూడా సగం సగమే అర్థమవుతుంది. అసలు నీ ప్లాన్ ఏంటో క్లియర్ గా చెప్పు. ఏం లేదు, ఆ రాజాగాడు లేని టైం చూసి ఆ బకర బాలశౌరి గారిని పిలిచి వాడి దగ్గర డబ్బు తీసుకోవడం. తీసుకున్నాక ఇక్కడి నుంచి నాకు మార్చేయడం. ఆ తర్వాత వాడు ఆ రాజాగారిని పట్టుకొని సున్నంలోకి ఎముకలు లేకుండా కుమ్మడం. ఒకే దెబ్బకి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవడా. మరెప్పుడు కాల్ చేస్తున్నా? ఇప్పుడే ఫోన్ ఇవ్వరా. హలో, బాలశౌరి గారా? అలాగేనండి. కూర్చోండి సార్. కూసుంటాను గాని మీ అక్కేది కనబట్లేదు. అది రాజాబాబుతో కలిసి గుడికెళ్ళింది. వాడుతో వెళ్ళడం ఏంటి? అబ్బో, జెల్లసి. ఈ రోజుతో వాడి పీడ పోతుంది కదా, చివరిసారిగా రమ్మంటే వెళ్ళింది. ఆహా, మీరేంటి పెట్టితో వచ్చారు? డబ్బుతో వచ్చా. చాలా సంతోషం. ఇలా ఇవ్వండి. ఆగండి. ఏమైందిరా? ఇక్కడ ఏం జరుగుతోంది? మంచి పని జరుగుతుంది. నా ప్రాణం లాంటి వీణకి సాయం జరుగుతుంది. తన్ని మాట్లాడించడానికి ప్రయత్నం జరుగుతోంది. వేడితో మనకేంటి గాని డబ్బులు తీసి లోపల పెట్టు. ఆగా. ఏంటి అది కాదండి,
ఇచ్చేది అలాగే ఇస్తున్నారు. అదేదో మీ డార్లింగ్ వీణా చేతికి ఇవ్వచ్చు కదా, చాలా బాగుంటది. బానే ఉంటది కానీ ఇక్కడ లేదు కదా. ఆ, లోపల ఉంది కదా, ఒక్క నిమిషం ఆగనే, నేను లోపలికి వెళ్ళి తను బయటికి పంపించేస్తాను. సీతాపురం రాజబాబు పులే పూలేట్రా పూలే, సింహం. ఎరా గాడిద కొడక, నువ్వు సింహవా? నిన్ను కంచలగా చేస్తాను.